ఈ జాములో మీకు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయండి? ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై ఒకటి బాగా ఇబ్బంది పెడుతుందండి. ఫ్రూట్ ఫ్లైకి మాత్రం కంపెనీ పేస్ట్ కంటిన్యూగా 4 నెలలు వాడానండి. ఒక క్రాప్ తీశాను, కనీసం 2% 1% కూడా ఎక్కడ తగలలేదు. స్ప్రేయింగ్ కన్నా పేస్ట్ పెట్టలేదు, ఎందుకంటే 1 మంత్ దాకా ఇది కవర్ ఉంటుంది కదా. స్ప్రే అంటే ప్రతి 15 రోజులకో 10 రోజులకో ఒకసారి స్ప్రే చేస్తూనే ఉండాలి. వర్షం పడిందంటే 2వ రోజుకి దాని ఎఫెక్టివ్ పోతుంది, కానీ మంది మాత్రం ఒక నెల వరకు పనిచేస్తుంది కాబట్టి ఇది పెట్టడం ఉత్తమం నాకు తెలిసి. ఒక ఎకరం పెట్టి నేను ఒక్కడిని ఒక 2 అవర్స్లో పెట్టేశానండి. నిమ్మకాయ సైజులో చిన్న పింద మీద ఉన్నప్పుడే ఫ్రూట్ ఫ్లై పెట్టాలండి మందు పేస్ట్. ప్రతి నెల ఈ నెల పెట్టామంటే నెక్స్ట్ మంత్ కూడా ఒక రోజు అటు ఇటుగా ప్రతి నెల కాయ అయ్యేంత వరకు పెట్టుకుంటే మాత్రమే ఉపయోగం. కంట్రోల్ చేయాలంటే ప్రతి నెల కంటిన్యూగా పెట్టుకుంటే మాత్రమే అవుతుందండి. చేలో 7 టన్నులు సంవత్సరానికి 7 టన్నులు 2 టన్నులు కూడా మనం అమ్ముకోలేం. 6-7 టన్నులు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతుంది. చాలా మంది మా ఫ్రెండ్స్ సర్కిల్లో వేసిన వాళ్ళు తీసేసాం, ఫ్రూట్ ఫ్లై బాగా తట్టుకోలేక తీసేసామన్నారు. మీ వీడియో చూసి యూట్యూబ్లో ఫ్రూట్ ఫ్లైకి పేస్ట్ ఖచ్చితంగా పనిచేస్తుందని కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మాత్రం మొక్కలు తెచ్చి చేలో పెట్టుకున్నాను. నేను ఫస్ట్ ఎకరా పెట్టాను. ఎకరా పెట్టిన తర్వాత అప్పటి నుంచి పేస్ట్ వాడాను, కానీ ఈ 3 ఎకరాలు వేద్దామా వద్దని డైనమాలో ఉన్నా. తర్వాత రైతులు నా ఫ్రెండ్స్ సర్కిల్తో మాట్లాడిన తర్వాత ఓకేనండి బాగుంది వాడొచ్చు అన్న తర్వాత ఈ మొక్కలు తెచ్చి చేలో పెట్టి దీని మీద భరోసాతో పెట్టాము. పురుగు ఉధృతి ఎంతవరకు తగ్గింది అనుకుంటారు? 90% వరకు తగ్గింది సార్. 90% 90 ఖచ్చితంగా తగ్గింది.